పాలయ్యారు. వారంతా కూడా యథావి స్థానంలో చాలా దారుణంగా ఉన్నారు. ముందుగా మన్యం కోటేశ్వరరావు గారు, చెప్పండి. కోటేశ్వరరావు గారు, మనం చూస్తాము 2013 నుండి వెళ్ళి 2020 వరకు, 2020 నుంచి వెళ్ళి ఇప్పుడు 25 వరకు, అంటే ఈ నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేదంటే కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలే కాకుండా హైదరాబాద్లో, తరచుగా హైదరాబాద్లో ఇలాంటి కళ్ళు డిపోలలో మాత్రమే కల్తీ కళ్ళు తాగి విరోచనాలు, వాంతులకు ఇలాంటి సంఘటనల నేపథ్యమై మృతి చెందిన వారు ఉన్నారు. కానీ నిన్న జరిగిన నేపథ్యంలో 6 మరణించారు, 31 మంది హాస్పిటల్ పాలయ్యారు. అంటే ఇది ఎలా జరుగుతుంది, ఎలా చూడొచ్చు దీన్ని? ప్రభుత్వాల యొక్క బాధ్యత రాహిత్యం. ముఖ్యంగా కళ్ళు తాగేటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళే అత్యధికులు ఉంటారు. ఎగువ తరగతికి చెందినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు. కానీ ఈ కళ్ళు లో జరుగుతున్నటువంటి కల్తీ కావచ్చు, లేదా హానికరమైనటువంటి వాటిని కలపడం గురించి కానీ అందరికీ తెలుసు. దాన్ని నివారించాల్సినటువంటి అధికార యంత్రాంగానికి తప్ప కళ్ళులో కల్తీ జరుగుతూ ఉంది, అది ప్రాణాల మీదకి వస్తూ ఉంది అనేటువంటిది అందరికీ తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకని అధికార యంత్రాంగం ఏ గుడ్డి గుర్రాలకి పడుతుంటా ఉంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. అది రేవంత్ రెడ్డి సర్కారా, లేకపోతే చంద్రశేఖరరావు గారి సర్కారా, లేదా అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల సర్కార్ల అనే దాన్ని పక్కన పెట్టేట్లయితే అందరి హయాంలోనూ ఈ విధమైనటువంటి కల్తీ కళ్ళు ఉదంతాలు, మరణాలు కావచ్చు, లేకపోతే తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి కావడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. ఎప్పుడు ఎన్ని జరిగినాయి ఏమిటి అనేటువంటిది ఎక్సైజ్ శాఖ దగ్గర మనకు కావాలంటే నివేదికలు ఉన్నాయి. అయినా కానీ పిల్లి మెడకు గంట కట్టేది ఎవడు అన్నట్టుగా అందరికీ తెలుసు. మంత్రులకు తెలియదా, ఎమ్మెల్యేలకు తెలియదా, ఎంపీలకు తెలియదా, లేకపోతే అధికార యంత్రాంగానికి తెలియదా? ఎందుకని ఆయా షాపుల మీద, దుకాణాల మీద తరచుగా దాడులు చేసి శాంపుల్ సేకరించి కల్తీ జరిగి ఉంటే ఆ కల్తీకి కారకులైనటువంటి వాళ్ళని ఎంతమందిని శిక్షించారు, ఎన్ని లైసెన్సులు రద్దు చేశారు అనేటువంటిది చెప్పమనండి, గుండె మీద చేసుకొని. గడిచినటువంటి 10 సంవత్సరాలు పాలించినటువంటి పాలకులు కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం. పోతే పోయేది ప్రాణాలు, పేదవాళ్ళే కదా. అనారోగ్యం పాలేది పేదవాళ్లే కదా. మనకైతే డబ్బు వస్తూ ఉంది, కళ్ళు దుకాణాల ద్వారా లేకపోతే ఇతరత్ర డబ్బు వస్తూ ఉంది. మనకి ఇంకెంతకంటే ఏం కావాలనేటువంటి బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. రైట్. మిట్ట నరసయ్య గారు, చెప్పండి. నరసయ్య గారు, మనం చూస్తున్నాం అంటే 2013 నుండి వెళ్ళి కూడా ఈ కళ్ళు అంటే కల్తీ కళ్ళుకు సంబంధించి మరణాలు సంభవిస్తున్నాయి. ఇదే విధంగా చూస్తే 2025 ఇప్పటి వరకు నేటి వరకు కూడా మనం ఎక్సైజ్ శాఖ నివేదిక ప్రకారం 2014 నుంచి వెళ్ళి జూన్ అంటే ప్రకారం జూన్ నుంచి 2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39,176 కళ్ళు సంబంధించిన ఘటనలు నమోదయ్యాయి. వీటిలో 1,277 కేసులు కల్తీ కళ్ళకు సంబంధించినవే రిటైర్డ్ అంటే కల్తీ కళ్ళకు సంబంధించినవే మాత్రం కేసులు అయ్యి. అంటే ఇలాంటివి ఉన్నా కానీ ఎందుకు అధికారులు చర్య తీసుకోవట్లేదు? అంటే గత ప్రభుత్వంలో మరణించిన వారి సంఖ్య చూసినట్టయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిరంతరించాలి కదా. ఎందుకని ఇలాంటి జరుగుతున్నాయి? ఎందుకు ఆ బడా నేత ఎవరు, ఆ బడా నేత వెనుకాల ఉన్నది ఎవరు? ఈ కళ్ళు కాంపౌండ్ వాళ్ళకు సంబంధించి, కళ్ళు దుకాణాలకు సంబంధించి లైసెన్స్ లేకుండా ఉన్న నేతలకు ఒక బడా రాజకీయవేత్త ఉన్నారు అనేది ఉత్పన్నమవుతుంది. ఇదే ప్రచారం జరుగుతుంది. ఆ నేతను ఎందుకని గవర్నమెంట్ శిక్షించట్లేదు? ఇలాంటి 6 మరణాలకు కారకుడైన వ్యక్తిగా ఒక జరుగుతుంది ప్రచారం. అదేవిధంగా 31 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపడుతుంది? వాయిస్ క్లియర్ ఉందా? యా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. అదేవిధంగా ముందుగా
ఈ కల్తీ కళ్ళు ద్వారా మరణించినటువంటి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను. అయితే ప్రభుత్వం మాదైనా ఎవరిదైనా ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం. కాబట్టి ఈ ప్రజల ప్రాణాలను హరించినటువంటి ఈ కల్తీ కళ్ళు సంఘటన వెనుక ఉన్నటువంటి ఎవరైనా సరే, వారు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, బడా నేత, చోటా నేత అనేది పక్కకు పెడితే, ఏ వ్యక్తి ఉన్నా ఎవరు తప్పు చేసినా వారిని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే 7 కేసులు నమోదు చేయడం జరిగింది, కొంతమందిని అరెస్టు చేయడం జరిగింది, మిగతా వారి గురించి ఆరా తీయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంఘటనకు, ఈ కల్తీ సంఘటనకు ఎవరు బాధ్యులైనా వారిని ఉపేక్షించేది లేదని ఆల్రెడీ మంత్రి గారు పరామర్శించడం జరిగింది, సిఎస్ గారు ఆదేశించడం జరిగింది. ఆల్రెడీ అన్ని జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అయితే ఈ రోజు ఈ కల్తీ కళ్ళు సంఘటన అనేది ఇప్పుడు గౌడన్నలకు సంబంధించిన కళ్ళు అమ్ముకోవాలని కొన్ని లైసెన్సులు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడుతుంది ప్రభుత్వం. అయితే దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు, లైసెన్సు లేనటువంటి వాళ్ళు ఈ కళ్ళుతో పాటు ఎవరైనా కొంతమంది కల్తీ కళ్ళు కూడా అమ్మినట్టుగా చాలా ఇంతకు ముందు 2014 నుంచి కూడా మీరు చెప్తా ఉన్నారు 39,000 సంఘటనలు జరిగినాయని. అంటే కొనసాగుతున్నటువంటి వాస్తవాలు మనకు బయటికి వస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఆల్రెడీ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన వారిని అధికారులను పిలిపించి ఆదేశించడం జరిగింది, వారిని పురమాయించడం జరిగింది. ఎక్కడైతే లైసెన్సు లేకుండా కళ్ళు దుకాణం నడుస్తూ ఉందో, లేకపోతే సిట్టింగ్ నడుస్తూ ఉందో వాటిని ఇమీడియట్గా మూసేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లైసెన్సు లేకుండా ఎలా నడిపిస్తూ ఉన్నారు, దీనికి ఎవరి అండదండలు ఉన్నాయి, ఈ వెనుకాల ఏ నేత ఉన్నాడు, ప్రతిపక్ష నేత ఉన్నాడా, ప్రభుత్వ నేత ఉన్నాడా, చోటనా బడనా అనేది కూడా క్లియర్ కట్గా బయటికి తీయడం జరుగుతుంది. ఈ కల్తీలో కూడా ఏ రకమైన కల్తీ జరిగిందనే విషయానికి పసిగట్టడానికి ఆల్రెడీ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఈ సాయంత్రం వరకు దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మనకు తెలిసిపోతాయి. కాబట్టి అన్ని విధాల మనము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మా ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన. కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం పూనుకున్నదనేది మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గౌడన్నలు కూడా ఎవరైతే లైసెన్స్ తీసుకొని నడిపిస్తూ ఉన్నారో, అది నిజమైన కళ్ళు అమ్ముతా ఉన్నారో, మంచి కళ్ళు అమ్ముతా ఉన్నారో, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారో, వారు కూడా దృష్టి సారించి ఇలాంటి దొంగలు ఎవరైతే కల్తీ కళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారో వాళ్ళను పట్టించవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఎవరో ఒకరు పూనుకోకపోతే వీళ్ళు దొంగలు దొరికే అవకాశం లేదు అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే బయటికి వస్తాయి. అప్పుడు అధికారులు పోతారు, వాళ్ళని పట్టుకుంటారు, శిక్షిస్తారు. కానీ పోయిన ప్రాణాలు బయటికి తిరిగి రావు. కాబట్టి ఖచ్చితంగా గౌడన్నలు ఎవరైతే లైసెన్సులు తీసుకొని చేస్తూ ఉన్నారో, వ్యాపారం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఇలాంటి కల్తీ కళ్ళు అమ్మే దొంగ నాయల మీద ఓ కన్ను పెట్టవలసిన అవసరం ఉంది, వాళ్ళను పట్టించవలసిన అవసరం ఉంది, వాళ్ళను శిక్షించవలసిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. ప్రేమ్ గాంధీ గారు, సరే ప్రేమ్ గాంధీ గారు, మనం చూస్తున్నాం 2013 నుంచి వెళ్ళి చూస్తే కనుక ఏదైతే నిజామాబాద్, ఆదిలాబాద్, బాన్సువాడ ఇలాంటి నేపథ్యంలో కల్తీ కళ్ళు దాగి చాలా వరకు చనిపోయారు. ఇదే నేపథ్యంలో 2020లో జరిగింది ఈ సంఘటన. మళ్ళీ 2020 నుంచి వెళ్ళి పునరావృతం కాకుండా ఏదైతే ఈ సంవత్సరంలో నిన్న జరిగినటువంటి ఘటన, ఒక్కసారిగా 6 మృత్యువాత పడ్డారు. ఇంకా 31 మంది కూడా బాధితులు ఉన్నారు. అంటే హాస్పిటల్లో వాతులు, విరోచనాలు ఇలాంటి. అంటే ఈ కళ్ళు నేపథ్యంలో కల్తీ కళ్ళు అంటే చెట్టు ఎక్కి దింపేవాడు చనిపోతున్నాడు, తాగినవాడు చనిపోతున్నాడు, కానీ అమ్మేవాడు మాత్రం లక్షల కోట్ల రూపాయలు గడిస్తున్నాడు, దాన్ని రాజకీయ పబ్బం గడుపుతున్నాడు అనేది మాత్రం విమర్శిస్తున్నారు. అంటే ఇది విమర్శలకు ప్రతి విమర్శలు కాకుండా వీరిని నియంత్రించే ధోరణి లోపల ఎలా ఉండబోతుంది, అసలు ఉంటే ఎలా ఉంటే బాగుంటుంది? ముందుగా స్వతంత్ర ప్రేక్షకులు, అలాగే విశ్లేషకులు రావు గారికి, మిట్ట నర్సయ్య గారికి, బీఆర్ఎస్ నాయకులకి అందరికీ నమస్కారం. నేను మనం కొన్ని పూర్తి స్థాయిలో వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం మనకు ఉన్నది. నిజంగా కూడా ప్రభుత్వం కొన్ని ఇప్పుడు ఏదైతే కళ్ళు మామలాలు ఉన్నాయి, కళ్ళు కాంపౌండ్స్ ఏవైతున్నాయో అవన్నీ నడపడానికి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది అని అంటే ప్రభుత్వం దగ్గర ఒక చిన్న, అసలు ప్రభుత్వం దగ్గర ఏం స్ట్రాటజీ ఉంది, అసలు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో లేదా అన్ని జిల్లాల వారిగా ఎంత కళ్ళు సేకరణ అవుతుంది, ఎంత అమ్ముడుపోతుంది అనే మినిమం డాటా కూడా ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా లేదు.
అయితే అవసరం ఉన్నంత వరకు సేకరణ లేనప్పుడు ఖచ్చితంగా కల్తీ కళ్ళు వైపు ప్రజలే గాని లేదా నిర్వాహకులు గాని చేసేటువంటి ప్రమాదం క్లియర్ కనబడతా ఉంది. ఇవాళ కాదు, వందల సంవత్సరాల నుంచి కూడా ఈ కల్తీ కళ్ళు గాని లేదా కల్తీ సారా గాని ఇది నిరంతరంగా జరుగుతూ ఉంది. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో లేదా మారుమూల ప్రాంతాల్లో లేదా ఇంకా చెప్పాలంటే అడుగులలో ఎక్కడనో జరుగుతూ ఉంది, ఆదిలాబాద్ అటువంటి గిరిజన ప్రాంతాల్లో. కానీ నడిబొడ్డున భాగ్యనగరంలో జరుగుతుందంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని మీద చాలా నిర్లక్ష్యం ఉంది. దాని మీద ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళనే కాదు, చాలా సందర్భాలు తెలంగాణ 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక మంది అనేక సార్లు చనిపోయారు. ఇప్పుడు ఈ ఉదాహరణ 2 సంవత్సరాలు చూసుకుంటే ఖమ్మంలో 3, వరంగల్లో 4, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో, అలాగే భాగ్యనగరంలో, కూకట్పల్లిలో ఒక 6 మంది, ఇట్లా ఈ సంవత్సరంలోనే 17-20 మంది, అంటే 11 మందిది గ్రామీణ ప్రాంతాల్లో 17 మంది, సుమారు 30-40 మంది కళ్ళుకు అయితే కల్తీ కళ్ళు వల్లనే చనిపోయినట్టు మన దగ్గర పూర్తి డీటెయిల్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఒక్కటే, ప్రభుత్వము ఏం చేస్తా ఉంది? నిజంగా కూడా ప్రభుత్వం ఏదైతే నిర్వహిస్తున్నటువంటి శాఖ ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయి దాడులు నిర్వహించడం, వాళ్ళు ఎలా వాడుతున్నారు, ఏం వాడుతున్నారు, అసలు కల్తీ కళ్ళు తయారవుతున్నదా, అసలు కళ్ళు ఎంత సేకరించబడతా ఉన్నది, తాటి కళ్ళు ఎంత వస్తుంది, ఈత కళ్ళు వస్తుంది, దానికి సంబంధించినటువంటి గౌడనల ద్వారా సేకరించినటువంటి ఉంటుంది ఎంత, జరుగుతుంది ఎంత అని చూడకుండా ఇష్టానుసారంగా ఈ డిపోలకు పర్మిషన్లు ఇచ్చేసినప్పుడు వాళ్ళకు అవసరానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇంకోటి చాలా బాధాకరమైన విషయం, ఏదైతే ఈ కళ్ళు ఎక్కువ తాగే వాళ్ళంతా కూడా పూర్తిగా కూలీలు, మధ్యతరగతి పేదవాడు, అంటే వాడు దినమంతా పనిచేసి వచ్చి కొంచెం టైర్డ్ అయిపోగానే అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం, ఏదో సేద తీరడానికి తాగేటువంటి పానికంగా మన దగ్గర ఉన్నది. దానికి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, గత ప్రభుత్వం తీసేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం అయితే సాక్షాత్తు పర్మిషన్లే ఇచ్చేసి ఇప్పుకోమన్నది. బాగ్న నడుబొడ్డునే కళ్ళుకు సంబంధించినటువంటి ఒక కేఫ్నే స్టార్ట్ చేసింది. సరే, ఏది ఏమైనా ఉండదు, ఒక్కటి మాత్రం గమనించాలి, పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉంటే జరుగుతున్నది ఎక్కడ అంటే, ఏదైతే ఈ కల్తీ కళ్ళు తయారయ్యేటువంటి కొన్ని కెమికల్స్ ద్వారా, మిథేన్ ఆయిల్ అనేటువంటి కెమికల్ ద్వారా వాడుతున్నారు, అదొకటి. తర్వాత అకృత్ యాసిడ్ అని ఒకటి వాడుతూ ఉన్నారు. తర్వాత ఇథెనాయిల్ అనే ఒక పాల రంగులో వచ్చేటువంటి వాడుతూ ఉన్నారు. వంట సోడా వాడుతున్నారు. ఇవి వాడే దాంట్లో కొన్ని కెమికల్స్ ఖాళీ 10 ml, ఒక శరీరంలో మనిషికి 10 ml పోతేనే ఆ మనిషికి వాంతులు, విరోచనాలు, తలనొప్పి లేదా శరీరంలో అనేకమైనటువంటి మూత్రపిండాల సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అదే ఒకవేళ ఆ మనిషి 30 ml 30 ml కెమికల్ వాళ్ళ శరీరంలో పోతే అకస్మాత్తుగా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. నరాల బలహీనత, మనుషులు మెంటల్ ఎక్కిపోవడము, పిచ్చెక్కిపోవడము, వాంతులు చేసుకోవడము, అనేకమైనటువంటి ఇవన్నీ కూడా వచ్చేటువంటి ప్రమాదమైనటువంటి కెమికల్స్ అతి సాధారణంగా దొరుకుతున్నాయి. అయితే తయారు చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ కెమికల్స్ కూడా అంతే ఈజీగా దొరకగలుగుతున్నాయి. అవి దొరకకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. అసలు ఏమేమి పెట్టి తయారు చేస్తా ఉన్నారు, అవి ఎక్కడ దొరుకుతా ఉన్నాయి, దాన్ని ఏమున్నది, కానీ ఒక చక్రీన్ అనేటువంటి డ్రమ్ము నీళ్ళల్లో మొత్తంలో, ఒక డ్రమ్ము నీళ్ళల్లో అది మొత్తం కూడా అసలు ఊహించినటువంటి పరిణామంలో కలిపితే డ్రమ్ము నిండా కళ్ళు తయారవుతుంది. ఆ కళ్ళుని ఇక విచ్చలవిడిగా అమ్మడము, ఎందుకంటే సేకరణ తక్కువ ఉంది, గ్రామీణ వాతావరణం నుంచి లేదా చెట్ల నుంచి వచ్చినటువంటి కళ్ళు తక్కువ, వీళ్ళు తయారు చేసేటువంటి కళ్ళు ఎక్కువ. దానివల్ల ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రమాదము, వాడు తాగిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు, మనుషులు వెంటనే పిచ్చెక్కిపోవడము, మానసికంగా ఇదైపోవడము, ఆ వాంతులు, విరోచనాలు, ఆ వెంటనే చనిపోయేటువంటి దాఖలాలు కూడా చాలా సందర్భాలు కనబడతా ఉన్నాయి. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం. తర్వాత దీంట్లో నాకు ఒకటి క్లియర్ కనబడతా ఉంది, ప్రభుత్వం ఈ విషయంలో ఏదైతే కల్తీ కళ్ళు కానీ కల్తీ సారాకు సంబంధించినటువంటి అంశంలో ఉంటే, కల్తీ కళ్ళు మీద ప్రభుత్వం కఠినమైనటువంటి శిక్ష తీసుకుంటలేదు, శిక్షలు లేవు, కఠినమైనటువంటి శిక్షలు లేవు. ఏదో 6 నెలలు, సంవత్సరమో ఏదో ఒకవేళ పట్టుకున్నా 5-6 నెలలు శిక్ష, అంతకన్నా ఎక్కువ లేదు. 5 సంవత్సరాల లోపే ఉంది. అది కూడా 7 సంవత్సరాల లోపు ఉంటుంటే కొంచెం సీరియస్ గా ఉండేటువంటి ఆ ప్రమాదం ఉంటుండే. ఆ సీరియస్ గా ఇచ్చేస్తుంటే వాళ్ళు జాగ్రత్తలు పడి లేదా కల్తీ కళ్ళు చేయకుండా అటువంటి ఆంక్షలు ఇదే అవకాశం ఉంటుండే. అట్లనే జరిమానాలు కూడా పెద్ద ఎత్తున ఏమి లేవు. వాళ్ళ లైసెన్స్లు సీజ్ చేయడము, వెంటనే వాళ్ళని శిక్షార్హులు చేయడము, చట్టం ముందుకు తీసుకురావడము వెంటనే ఫాస్ట్ ట్రాక్ ద్వారా. ఎందుకంటే వీళ్ళ వల్ల చాలా ప్రమాదం ఉందని ప్రభుత్వము చాలా చిత్తశుద్ధిని పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం. ప్రతి ఒక్క ప్రాంతంలో ఆయన, నేనేమంటున్నా, చోటా లీడరా, పెద్ద లీడరా, పెద్ద నాయకుడా, చిన్న నాయకుడా కాదు, ప్రతి ఈ కల్తీ సారా లేదా కల్తీ కళ్ళు కాంపౌండ్ వెనకాల అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, పెద్ద నాయకుల యొక్క హస్తం లేని ఎవరు కూడా విచ్చలవిడిగా చేయలేరు. ఎందుకంటే రాత్రులు 11-12 గంటల దాకా కూడా అవి కుల్లా ఉంటాయి. అట్లనే తర్వాత అందులో వందలాది మంది మహిళలు, వాళ్ళు వీళ్ళు, ఒక్కొక్కసారి భయం అవుతుంటది ఆ ప్రాంతంలో పోతే, అంతకన్నా ఎక్కువ అయిపోయింది. అయితే ఇదన్నిటికీ చూడాల్సినటువంటి ప్రభుత్వము చూడకుండా నిర్లక్ష్యం. ఎక్సైజ్ శాఖ ఏం చేస్తా ఉంది, అసలు ఎక్సైజ్ శాఖ ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా అనేది చాలా అసలు మనం ఆశ్చర్యమైనటువంటి వాతావరణం ఏంటంటే, భాగ్యనగర్లో జరగడం, హైదరాబాద్ నడిబొడ్డున కూకట్పల్లిలో ఇలాంటి సంఘటన జరిగితే
ప్రభుత్వం స్పందన ఏముందిరా అంటే ఏదో మాట్లాడినాము, చేసినాము, ఇది చేసినాం, కేసులు పెట్టినాం. ఎవరి మీద కేసులు పెట్టారు? అన్ని నోటీసులు రాసుకొని పంపించారు. 7 కేసులు అన్నారు, 3 కేసులు అయినాయి. ఆ 3 కేసులలో కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకి మళ్ళీ పంపారు. ఏమన్నా కస్టడీకి తీసుకున్నారా? ఏమైనా సీజ్ చేసిర్రా? ఎక్కడన్నా ఆ కల్తీ కళ్ళు ఎట్లా తయారయ్యారు దానికి సంబంధించినటువంటి ఏమైనా ఏది లేదు. ఏదో ప్రభుత్వం తూతు మంత్రంగా చేయాల్సినటువంటి పనే తప్ప దాని మీద పెద్ద సీరియస్ గా ఏం చేయలేదు. దాన్ని సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో ఇంకా ఎక్కువ, ఖమ్మం కానీ వరంగల్ ప్రాంతాల్లో కానీ ఇంకా ఎక్కువ. అంటే అవన్నీ ప్రాంతాలను కూడా చాలా సీరియస్ గా ఎక్సర్సైజ్ చాలా సీరియస్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. పేద మధ్యతరగతి వాడికి వాళ్ళే ప్రభుత్వమే అనుమతి ఇచ్చి తాగమని అంటుంది. ఇక్కడ కల్తీ కళ్ళు కూడా మళ్ళీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది. వాళ్ళ నాయకులే ప్రోత్సహించడం వల్లనే పరిస్థితులు ఇట్లా అవుతున్నాయి. ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా ఏదైనా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే కల్తీ కళ్ళు అనేది జరగకుండా ఉంటుందని భారతీయ జనతా పార్టీగా మా అభిప్రాయం. రైట్. విజయారే క్షత్రియ గారు, మనం చూసినాం నిన్నటి నుండి అయితే ఏదే కల్తీ కళ్ళుకు సంబంధించిన వ్యవహారంలో 6 మృతి చెందారు, 31 మంది ఇంకా బాధితులు హాస్పిటల్లో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2013 నుండి కూడా రోజు రోజుకు జరుగుతున్న సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ ఇలాంటి వీటిలో కూడా మహబూబ్నగర్లో కూడా జడ్చర్లో కూడా జరిగింది. అంటే ఇలా మృత్యుల సంఖ్య పెరుగుతుంది, కానీ 39,000 పైచీలకు కూడా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా కేసులు ఉన్న నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో కూడా చాలా విధాలుగా నడిచినా కానీ అప్పుడు ఆపేసినటువంటి ప్రభుత్వం నీరకేఫ్ను కూడా ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డు పెట్టడం జరిగింది. దానికి నీరకేఫ్ అంటే కల్తీ కళ్ళు అనేది కాకుండా ఒక కళ్ళు ఎంత శ్రేష్టమైనది, కిడ్నీలకు కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు అనేది గౌడన్నల చేత నుంచి వచ్చే కళ్ళు తాగుతామే శ్రేష్టమైంది అంటారు. కానీ పల్లెటూర్లలో కళ్ళే దొరకలేని పరిస్థితులు. అంటే ఒక చెట్టు ఇప్పుడు ఉన్నది నాకు తెలిసి అయితే ఇప్పుడు పండుదాడి చెట్టు మాత్రమే పడుతుంది, అంటే నాపతాళ్ళు అంటారు. వీటిని ఒక చెట్టు గీస్తే 5 నుంచి 6 లీటర్ల కళ్ళు మాత్రమే వస్తుంది. కానీ 1000 లీటర్ల కళ్ళు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు సిటీ పరిసరాలలో అంత తాటివనాలు కూడా ఎక్కలేవు. ఎందుకంటే ఇప్పుడు సేద్యం చేస్తున్న నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ వచ్చిన నేపథ్యంలో కొంతవరకు కూడా చెట్లను కూల్చివేయడం జరిగింది. నిన్న కూడా మనం చూసాం, ఈటల రాజేందర్ గారు అక్కడికి అయితే ఒక గౌడన్న ఏడుస్తున్నాడు, నాకు ఎక్కడ లేదు సార్, ఈ చెట్టు ఎక్కితే బతుకుతాను లేకుండా లేదని. అంటే ఇలాంటి చెట్టు ఎక్కి చనిపోయిన వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు, అంటే కులవృత్తి చేస్తుడు. కానీ ఇక్కడ కూర్చొని బతికే వాళ్ళు ఉన్నారు. అప్పటి గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోలేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది మాత్రం ఆ ప్రశ్న ఉత్తరం అవుతుంది. దీనికి అప్పుడు ఏమంటారు? ప్రభుత్వాలు ఏవి అయినా కూడా, ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా పరిపాలనలో ఇలాంటి తప్పిదాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. వాళ్ళకి జీతాలు ఇచ్చేదే అందుకు. మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సమస్యల మీద వాళ్ళు నిరంతరాయంగా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రజలను కలుసుకుంటూ వాళ్ళ సమస్యల పరిష్కారంలో వాళ్ళు మరి విలీనమై ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఒక మత్తు పానీయాలకు సంబంధించినటువంటి ఒక శాఖను ఏర్పాటు చేసి వాళ్ళకి సంపూర్ణమైన బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషనరీ శాఖ ఉంది. దాని పనే అది కదా. అంటే ఉత్త సుంకాన్ని మాత్రమే మరి ప్రభుత్వానికి తెచ్చిస్తాం, దాని మీదనే అంటే మత్తు పానీయాల మీదనే మొత్తం ప్రభుత్వానికి డబ్బులన్నీ క్రోడీకరించి పెడదామనే ఒక పద్ధతిలో ఆ శాఖ పనిచేస్తే ఆ శాఖ ఉద్దేశం అది కాదు కదా. ఆ శాఖ ఉద్దేశం ఏంటి అని అంటే ఎప్పుడైతే మత్తు పానీయాలను తక్కువలో తక్కువ ప్రజలు తీసుకునే విధంగా వాళ్లకు అవగాహన కల్పిస్తూ మరి తక్కువలో తక్కువ మరి ఈ లిక్కర్ను కానీ కళ్ళును కానీ తీసుకునే పద్ధతిలోకి ప్రజలను సెటరేట్ చేయాల్సిన బాధ్యత ప్రొవిషనరీ శాఖది. కానీ వీళ్ళు దానికి తద్విరుద్ధంగా ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఈ రోజు వరకు కూడా ఏ ప్రొవిషనరీ శాఖకు సంబంధించిన అధికారి గ్రామాలలో కనీస అవగాహన సదస్సులు నిర్వహించేది లేదు. తర్వాత వీళ్ళు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు ఆ కళ్ళు కంపౌండ్లలో, ఆ వైన్ షాపులలో, ఆ బార్ షాపులలో మరి డబ్బులు వసూళ్లకు తెగబడతా ఉన్నారు. ఇది వాస్తవం, మేము రోజు చూస్తూ ఉంటామండి. అంటే వీళ్ళకి పని బాట లేదు. ప్రజలు ఎటుపోతే మాకేం సంబంధము, మంత్రులు సంత్రులు తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు రోజు వాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉంటే వాళ్ళకు జరుగుతున్న కొట్లాటలో భాగంగా వీళ్ళు లీనియన్స్ తీసుకొని వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నారు తప్పిస్తే
వీళ్ళు నిజంగా కూడా ప్రజాసేవ చేయట్లేదు. ఎక్సైజ్ శాఖ ఏం చేస్తూ ఉంది, ఏం చేస్తే వాళ్ళ పని ఏంది? ఈరోజు మరి మనకు గత కాలం నుండి ఆనవాయితీ ఏంది అని అంటే, మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈదులు తాళ్ళ నుండి, అంటే తాటి చెట్ల నుండి ఈత చెట్ల నుండి వచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి నీరును తేనీటిని తాగాలి అనే ఒక పద్ధతి, మంచి సత్సాంప్రదాయం అది అందరూ చిన్నప్పటి నుంచి మనం తాగిందే వాస్తవంగా. కానీ మరి ఈరోజు ఆ పేరు చెప్పుకొని, అంటే తాటి కళ్ళు ఈత కళ్ళు అని పేరు చెప్పుకొని మరి యథేచ్ఛగా ఈ క్లోరోఫామ్ను తర్వాత గుల్ఫారంను చాక్లెట్లు పౌడర్ను వేసేసి మరి వీళ్ళు నిజంగా కూడా వికృత చేష్టలు చేసి ఈ విధంగా కల్తీ కళ్ళు తయారు చేసి అమ్మి మరి ప్రజల ధనమాన ప్రాణాలను కొల్లగొడుతున్నటువంటి ఇలాంటి రాక్షసులను ఎందుకు క్షమించాల్సిన అవసరం ఉంది? ఇది వాస్తవం కదంటే ఈరోజు మరి వాస్తవంగా కుల వృత్తిలో భాగంగా మరి గౌడలకు ఈరోజు ఆ ఈత చెట్ల ద్వారా ఆ తాటి చెట్ల ద్వారా వచ్చినటువంటి నీటిని అమ్ముకోవడానికి వాళ్ళకు అనుమతులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ కులానికే చెడ్డ పేరు తెచ్చేటట్టుగా మరి ఆ మొత్తం గ్రామాలలో కానీ ఈరోజు పట్టణాలలో కానీ లైసెన్సులు కంప్లీట్గా గౌడనలకే ఉంటాయి. కానీ మరి గౌడనలు సాంప్రదాయాన్ని వీళ్ళు విచ్ఛిన్నం చేస్తూ వాళ్ళని బద్నాం చేస్తూ వెనకాల ఉన్న వాళ్ళు ఏ కమ్యూనిటీ అన్నా కానీ అలాంటి రాక్షసులను దుర్మార్గులను చట్టరీత్యా మరి జైలుకు పంపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఎప్పుడైనా కూడా విచిత్రమైన పరిస్థితి, ప్రభుత్వాలు ఈరోజు మా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదు కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ విచిత్రమైన పరిస్థితి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇది సూత్రం, భారత రాజ్యాంగ సూత్రం. అంటే చికిత్స కన్నా నివారణ మిన్న. ఇక గిట్లా అయినప్పుడు మాత్రమే ఒకరినొకరు అనుకునుడు, అప్పటిదప్పుడు సదిరి చేసినట్టు డ్రామాలు చేయడమే తప్పిస్తే ఈ ప్రభుత్వ అధికారుల అలసత్వం వల్ల, ఇక్కడ మంత్రుల అలసత్వం కాదు, ఇక్కడ ఎమ్మెల్యేల అలసత్వం కాదు, ఎంపీల అలసత్వం కాదు, వీళ్ళు అబ్జర్వర్స్. అయితే వాళ్ళకు ఎన్నో పనులు ఉంటాయి, ఎంతోమంది ప్రజలను కలపాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల బాధ్యత ఏంటంటే పొద్దున్న లేస్తేనే సాయంత్రం దాకా ప్రజా ఆరోగ్యం మీద వాళ్ళు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తూనికలు కొలతల అధికారులు ఏం చేస్తూ ఉన్నారండి? ఈరోజు నూనె కల్తీ, ఈరోజు పాలు కల్తీ ఒకటి కాదు కదా, ఆ ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రతి ఉత్పత్తిలో ఈరోజు కల్తీ ఉంది. ఆ కల్తీని అడ్డుకోవాల్సిన బాధ్యత ఆ అధికారుల మీద ఉన్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈరోజు నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని నేనేమనట్లేదు. ఎందుకనంటే బాధ్యత అధికారులది, అక్కడ బాధ్యత అధికారులు తప్పారు. కాబట్టి మొట్టమొదటగా ఆ ఏరియాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారుల మీద వాళ్ళని సస్పెన్స్ వేటేయాలి, వాళ్ళ మీద ఎంక్వైరీ కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే 7 కళ్ళు కంపౌండ్లు లైసెన్స్ లేని ఎట్లా నడుస్తాయండి? ఎట్లా నడుస్తాయి అంటే ఈరోజు ఎమ్మెల్యే కన్నుగప్పి, ఎంపీ కన్నుగప్పి, మంత్రి కన్నుగప్పి కూడా ఇలాంటి దుర్మార్గం చేష్టలు చేస్తున్నటువంటి ఈ అధికారులను ఎందుకు క్షమించాలి? కాబట్టి మొట్టమొదటి ఈ మర్డర్ కేసులన్నీ కూడా ఇంతమంది అయితే చనిపోయినరో వాళ్ళ కేసులన్నీ కూడా అధికారుల మీద వేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇది ఆగదు. ఎందుకంటే కల్తీని ఆపాల్సినటువంటి అధికారులు ఈ విధంగా ఇంట్లో నిద్రపోతూ వాళ్ళ దగ్గర లంచాలు తింటూ ప్రజలు నాగం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైన చేపట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం గ్రామాలలో చెట్లెక్కి బతికి జీవనం గడిపే పేద ప్రజలను మాత్రం అంటే జనగల్లాగా పీల్చుకు తింటున్నారు ఒక దిక్కు ఎక్సైజ్ అధికారులు, కానిస్టేబుల్ నుండి సిఐ వరకు. కానీ పీల్చుకుతుంటున్న లంచాలకు తప్ప వారు చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు. ఒక గౌడన్నల మీద మాత్రమే పీల్చుకుతింటున్నారు. గౌడన్నల దగ్గర ఏమాత్రం కొంచెం పొరపాటు జరిగినా వారిని అరెస్ట్ చేస్తున్నారు, జైలుకు కూడా పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు తప్ప ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసినా ఏ అధికారులు చేసినా దీంట్లో తప్పిదం కాదు, ఓన్లీ అధికారుల తప్పిదమే అంటున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే లంచాలకు అంటే జీతాలు తీసుకుంటూ లంచాలకు ఆశపడే ఈ అవినీతి తిమింగలాలను ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చెప్పండి. ఇప్పుడు కళ్ళును వృత్తిగా చేసుకున్నటువంటి ఒక సామాజిక తరగతిని మీద మొత్తం నెపం వేయటం అనేటువంటిది సరికాదు.
మన మిట్ట నర్సయ్య గౌడ్ గారు చెప్పినట్లు అదే వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు, లైసెన్సులు తీసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాట నిజం. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆ వృత్తిలో నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏమిటి? ఇప్పుడు తాగుడు అనేటువంటిది ఆరోగ్యానికి ఎట్లాగైతే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమో, కళ్ళు కావచ్చు, మద్యం కావచ్చు, ఇది ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నది అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు చేస్తున్నది ఏమిటి? దీన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. 2014లో ఎక్సైజ్ రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 9-10 వేల కోట్లు ఉంటే ఈ సంవత్సరం దాన్ని టార్గెట్ గా 50,000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు కేసీఆర్ దిగిపోతున్నటువంటి సమయానికి అది దాదాపు 36-37 వేల కోట్లు ఉన్నది. అంటే ఆయన హయాంలోనే 400% వరకు పెరిగిందనేది మనకు అప్పుడు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ 7.5 కాలంలో దాన్ని 50,000 కోట్లకి టార్గెట్ పెట్టారు. అంటే జనాన్ని మరింతగా తాగమని, ఆరోగ్యాలు జడగొట్టుకోమని ప్రోత్సహిస్తున్నట్టే కదా ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ చేసింది అదే నిర్వాహకం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చేస్తున్న నిర్వాహకం కూడా అదే. అందుకని సుభాషితాలు ఎవరైనా చెప్పొచ్చు, తాగుడు మంచిది కాదు, లేకపోతే ఇంకోటి మంచిది కాదు. కానీ మన ఆచరణ ఏమిటి? ప్రోత్సహించేదిగా ఉందా, లేకపోతే నిరుత్సాహపరిచేదిగా ఉందా? బెల్ట్ షాపులు, ఏజెన్సీ ప్రాంతాల్లో సురక్షితమైనటువంటి మంచినీళ్లు మనకి దొరకవు. కానీ మందు, కల్తీ కళ్ళు, లేకపోతే చౌక మద్యం మనకు పుష్కలంగా దొరుకుతుంది. మంచినీళ్ళు మాత్రం దొరకవు. నేను ఒకసారి ములుగు ఏరియాకి వెళ్ళినప్పుడు నాకు ఎదురైనటువంటి అనుభవం, మీకు మందు ఎంత కావాలంటే అంత ఇస్తాం మేము, మంచినీళ్ళు కావాలంటే మీరు కొనుక్కోవాల్సిందే అని చెప్పేసి అక్కడ హోటళ్ళు చెప్పినటువంటి మనం చూసాం. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇదే పని చేస్తూ ఉంది. అంటే ఈ సామాన్య జనానికి ఉన్నటువంటి బలహీనతని, సామాన్య జనమే కాదు, మధ్యాహ్నానికి వచ్చేసరికి పెద్ద వాళ్ళు కూడా ఎక్కువ మంది తాగుతూ ఉంటారు అనుకోండి, వాళ్ళకి కూడా ఉంది. కానీ ఎక్కువ చీప్ లిక్కర్ లేకపోతే ఇటువంటివన్నీ కూడా సామాన్య జనం, మధ్యతరగతి ఎక్కువగా అలవాటు ఉన్నటువంటి దాని నుంచి వీళ్ళ నుంచి ఒక ఆదాయ మార్గంగా ఎంచుకున్న తర్వాత ఒకసారి ధరలు పెంచడం లేదా అధిక ధరలు పెంచుతారు, కల్తీ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, నకిలీ మద్యం జరుగుతుంది, లేదా చట్టానికి దొరకకుండా పన్నుల నుంచి తప్పించుకోవడానికి దొంగ మద్యం కూడా దొరుకుతుంది. ఇటువంటి అన్ని కూడా అన్ని రకాల అవినీతి అక్రమాలకి తెరతీస్తుంది అనేటువంటి కూడా మనకు తెలిసిందే. మరి ప్రభుత్వ విధానాన్ని కూడా ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం సంగతి ఏమిటి? అదేవిధంగా నేను ముందే చెప్పినట్టుగా ఎక్సైజ్ శాఖ ఏం చేస్తా ఉంది? కల్తీ కళ్ళు లేదా కల్తీ మద్యం ఇట్లాంటి వచ్చినప్పుడు తరచుగా దుకాణాల మీద సీజ్ చేసి వాళ్ళని బెదిరించమని కాదు, మళ్ళా దాడులు చేయటం అంటే బెదిరించి డబ్బులు గుంజుకోవటం కాదు. అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ ని ఎప్పటికప్పుడు తరచుగా శాంపుల్ని వీళ్ళు తీసుకుంటారు, పరీక్షిస్తారు. అక్రమాలు ఏమైనా బయటపడితే కేసులు పెడతారు అనేటువంటి భయం కనుక, ఫ్రీక్వెంట్ గా దాడులు చేస్తారనేటువంటి భయం కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా ఇది కొంతవరకు అదుపులోకి వస్తుంది. ఉదాహరణకి మనం రోడ్ల మీద మనకి కనిపిస్తూ ఉంటది, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు అక్కడ దుకాణం తెచ్చి ఉంటారు. వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళని, పోయేటువంటి వాళ్ళందరినీ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ లేకపోయినా కానీ రొటీన్ గా చెక్ చేస్తుంటారు. చెక్ చేస్తున్నప్పుడు వెళ్ళే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఒకసారి దొరికిపోయిన తర్వాత అమ్మో చెక్ చేస్తూ ఉంటారు, మన దగ్గర ఉన్నటువంటి ఆర్సీ కావచ్చు లేదా లైసెన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలనేటువంటి స్పృహ జనాల్లో వస్తూ ఉంది కదా. అదే విధంగా కళ్ళు కాంపౌండ్లు కావచ్చు లేదా బార్లు కావచ్చు, దుకాణాలు కావచ్చు, ఇటువంటి అక్రమాలకు పాల్పడేటువంటి ప్రాంతాల మీద తరచుగా ఎందుకని వీళ్ళు చేయట్లేదు అనేది సమస్య. ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు, పాలకులకు చిత్తశుద్ధి లేదు.
మన ఆర్య గారు చెప్తున్నారు, మంత్రులు వీళ్ళంతా వాళ్ళు వేరే కార్యక్రమాలు చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే వేరే కార్యక్రమాలు. హైదరాబాద్ లో నాలాలు ఆక్రమిస్తా ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నారు, మునిగిపోతా ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నారు, కల్తీకాలు జరుగుతూ ఉంటే గుడ్లప్పగించి చూస్తున్నారు. ఇంక పాలకులు ఏంటి, వీళ్ళు చేసే పని ఏంటి, ఏం చేస్తారు వీళ్ళు? అందుకని ఏ పాలకులైనా, బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా లేకపోతే వీళ్ళైనా ఎవరైనా కానీ చేసేది ఇదే. పేరుకి మాత్రం మంత్రులే పట్టించుకుంటారా? ఏం పట్టించుకుంటారు మరి మంత్రులు ఏం చేస్తారు మరి? ఏ గుడిగుటాలకు పలుకుతున్నారు? నాలాలు ఆక్రమించుకుంటా ఉంటే అవి మునిగిపోయి మొత్తం వరదలు వస్తూ ఉంటాయి హైదరాబాద్ లో, మరి ఏం చేస్తున్నట్టు? అందుకని మొత్తం నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం. వాళ్ళకేముంది, రైతు మెత్తనైతే గుర్రం ఎట్లా పరిగెడుతుందో మనకు తెలుసు. వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి నెక్సెస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మొత్తం ఇవాళ సామాన్య జనం ప్రాణాలు తీస్తున్నాయి మొత్తంగానే. రెండోది, ఇవన్నీ కూడా ఈ అనారోగ్యము ఇవన్నీ కూడా కార్పొరేట్ ఆసుపత్రులకి పెద్ద వనరుగా మారుతున్నాయి. అనేక మంది పేదలు ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళొచ్చు, లేకపోతే అది వేరు. మిగిలినటువంటి సమయాల్లో వచ్చేటువంటి అనారోగ్యంతో కార్పొరేట్ ఆసుపత్రులకి, ప్రైవేట్ ఆసుపత్రులకి వేల రూపాయలు ఒక్కొక్కళ్ళు తగలేస్తున్నారు కదా. ఎందుకని ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి వాటిని? ఇది సమస్య. రైట్. ప్రేమ్ గాంధీ గారు, మనం చూస్తున్నాం 2013 నుంచి వెళ్ళి కూడా ఇలాంటి అంటే చట్టాలు తీసుకొస్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే 7 కంపౌండ్ అంటే కళ్ళు కంపౌండ్లకి సంబంధించి, కళ్ళు దుకాణాలకు సంబంధించి లైసెన్స్ లేకుండా నడుపుతారంటే మొద్దు నిద్రలో ఎక్సైజ్ శాఖ ఉందనేది మాత్రం ఆరోపణలు చాలా వస్తున్నాయి. కానీ లంచాలకు తీసుకునే అధికారులు ప్రజల ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు? లంచాలు తీసుకుంటూ కూడా ఒక దిక్కు నాశనం అవుతున్న ప్రజల ప్రాణాలను ఎందుకు కాపాడలేకపోతున్నారు? లంచాలు మాత్రమే వాళ్ళకు అవసరమా? అదే సార్, నేను ఏమంటున్నా రాజమౌళి గారు, నాకు తెలిసి 7 కాదు 100ల సంఖ్యలు ఉండొచ్చు ఈ రాష్ట్రంలో. అనధికారికంగా పర్మిషన్ లేకుండా నడుస్తున్నటువంటి కళ్ళు కంపౌండ్లు 100ల సంఖ్యలు ఉంటుంటాయి. ఎక్సైజ్ శాఖ దీని మీద చాలా సీరియస్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఒకటే లేదు, మాకెంత వస్తుంది, మేమెంత తీసుకుంటున్నాము, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎన్ని కలెక్షన్ వస్తున్నాయో తప్ప ఇంకెక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయి విచారణ చేస్తారు. ఇందులో ఇంకోటి చూడొచ్చు, కళ్ళు తీసేవాడిని అంటే చెట్టెక్కి ప్రకృతి ప్రసాదించిన కళ్ళును తీసేవానికి మాత్రం లైసెన్స్ కావాలి. అంటే చెట్టెక్కాలంటే లైసెన్స్ కావాలి. కానీ తీసుకొచ్చిన తర్వాత ఆ కళ్ళును అమ్మేవానికి లైసెన్స్ ఎందుకు అవసరం లేదు? అదే ఇక్కడ మళ్ళీ మనకు విడ్డూరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వం అసలు ఏం ఆలోచిస్తుందో తెలియదు. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఈత చెట్లు ఉన్నాయి, ఎంత కళ్ళు వస్తుంది, ఎంత సేకరణ అవుతుంది, ఈ కళ్ళు కంపౌండ్లకి ఎంత వస్తుంది, ఎంత అమ్ముతున్నారు అనే మినిమం డాటానన్నా ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా, ఇదేదో ప్రైవేట్ సంస్థ కాదు కదా విచ్చలవిడిగా అమ్ముకోవడానికి. ఖచ్చితంగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర ఓ లెక్కలు ఉండాలి. అసలు ఉన్న అవసరమైనటువంటి కళ్ళు ఎక్కడ వస్తుంది? అసలు గ్రామీణ వాతావరణాలు అంటే పర్వాలేదు, కానీ ఇవాళ హైదరాబాద్ నుంచి మీరు 100 కిలోమీటర్లు ఎక్కడ పోయినా కానీ ఈత చెట్లు లేవు, తాటి చెట్లు లేవు. మళ్ళీ కళ్ళు ఏడికైనా వస్తుంది? వీళ్ళు ఏడికైనా అమ్ముతున్నారు? ఇన్ని 100 లీటర్లు ఎట్లా అమ్ముతున్నారు? ఇంతగానం వ్యాపారం ఎట్లా చేస్తా ఉన్నారు? ఇన్ని కళ్ళు కంపౌండ్లు ఎట్లా నడుస్తున్నాయి? అసలు ఇవన్నిటికన్నా ముందు గౌడన్నాలు కూడా దీని మీద సీరియస్గా ఉండాలి. వాళ్ళ ప్రతి చోట్ల వాళ్ళ సంఘాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క సంస్థలు ఉన్నాయి, వాళ్ళ కళ్ళు మామలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. వాళ్ళంతా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే జరిగేటువంటి సంఘటన వల్ల వాళ్ళ మీద కూడా చాలా నెగిటివ్ ప్రాపగండా జరిగేటువంటి ప్రమాదం కనబడుతుంది కదా. నిజంగా వాళ్ళు కూడా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒక్కరు చేస్తున్న దాని మీద అందరి మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అని మనం ఎన్నిసార్లు ప్రస్తావించినా ఆ ప్రభుత్వం ఎవరు అంటే మళ్ళీ ఈ పలానోళ్ళకి ఇచ్చినాము, వాళ్ళకి ఇచ్చినాము, వీళ్ళకి ఇచ్చినాము ఒక సామాజిక వర్గాన్ని బ్లేమ్ చేసేటువంటి ప్రమాదం కూడా సరైనటువంటి పద్ధతి కాదు. గౌడన్నలు చాలా మంది వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ సంస్థలు వాళ్ళే చాలా వరకు నాకు తెలుసు ఆ ఉన్నటువంటి జిల్లాల వారిగా మండలాల వారిగా అనేకమైనటువంటి వాళ్ళ మామూలు వాళ్ళ గ్రూపులు వాళ్ళ సంఘాలు వాళ్ళ కమిటీలు చాలా ఉన్నాయి. వాళ్ళంతా సీరియస్ గా తీసుకొని ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకో దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ జిల్లా ఉందో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ కి కనీసం మీరు ఆదేశం ఏం జరుగుతున్నది అనేటువంటి విషయమని ఇచ్చినా వాళ్ళు సీరియస్ అన్న తీసుకుంటారు కదా. మీరు డైరెక్ట్ చేయలేకపోయినా కానీ జరుగుతున్నటువంటి ఎక్కడైతే కల్తీ కళ్ళు జరుగుతా ఉంది, ఎక్కడైతే పర్మిషన్ లేకున్నటువంటి కళ్ళు కాంపౌండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలంతా ప్రభుత్వ అధికారులకు లేదా ఆ సంబంధిత శాఖకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటారుగా. అది కూడా జరుగుతలేదు. నిజంగా చెప్తా ఉన్నాము,
ప్రభుత్వం ఒకటే, తెలంగాణ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ఒక ఆర్థికంగా ఈ శాఖని, ఎక్సైజ్ శాఖను ఆర్థికంగా చాలా బలంగా ఉపయోగించుకోవడానికి చాలా నిర్లక్ష్యం. ఎక్కడ ఇది చేయరు. బెల్ట్ షాపులు నడుస్తూ ఉంటాయి, వైన్ షాప్ పక్కనే సిట్టింగ్ రూమ్లు నడుస్తూ ఉంటాయి, ఆ కల్తీ మద్యం కూడా తయారైతా ఉంది, విదేశీ మద్యం బాటిల్స్ వస్తూ ఉంటాయి, పక్క రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి, అనేకమైనటువంటి నడుస్తూ ఉంది. ఈ శాఖ పనితీరు చాలా వైఫల్యంగా ఉంది. ఆ శాఖ దాని మీద వాళ్ళకు ఒకటే టార్గెట్, ఈ సంవత్సరం ఎంత బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు వస్తుంది, దీనివల్ల మనకు ఎంత లాభం ఉంది అనేది చూస్తున్నారు కదా. దీనివల్ల ఎంతమంది చనిపోయారు, జరిగినటువంటి సంఘటనలు ఏంది, ఉన్నటువంటి పరిస్థితులు ఏంది. అయితే మీరు ఊహించరు, కొన్ని అయితే ప్రధానమైనటువంటి కూడళ్లలో వైన్ షాప్లు కనీసం అలా నడవనికే కూడా రాదు. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, స్కూల్ పక్కనే వైన్ షాప్ ఉంటుంది, బస్ స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్ పక్కనే వైన్ షాప్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ పక్కనే వైన్ షాప్ ఉంటుంది, హాస్పిటల్ పక్కనే కళ్ళు కంపౌండ్ ఉంటుంది. ఆ ఆసిఫ్ నగర్ ఏరియాలో నేను పర్టికులర్లీ చెప్తా ఉన్నా, ఏదైతే మేదీపట్నం దగ్గర ఉన్నటువంటి ఆసిఫ్ నగర్ ఏరియాలో కళ్ళు కంపౌండ్ వైన్ షాప్ పక్క పక్కన ఉన్నాయి. ఆడ కనీసము నెలల 4 మర్డర్లు జరిగినాయి, ఒకటే నెలల. ఇప్పటి వరకు సంవత్సర కాలంలో 19 మర్డర్లు జరిగినాయి ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే. ఆడు కళ్ళు కంపౌండ్ ఆడనే ఉంటది, వైన్ షాప్ ఆడనే ఉంటది, కొంచెం దూరంలోనే బార్ ఆడనే ఉంటది, ఆడనే బస్ స్టాప్ ఉంటది, ఆడనే కాలనీలు ఉంటాయి. అరే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఏందో. ఒకటే పరిధి, నేను చెప్తా ఉన్నా కదా, నేను పర్టికులర్లీ పేరుతో సహా చెప్తా ఉన్నా. దీని మీద ఎక్సైజ్ శాఖ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ప్రజల మీద ఏం మాత్రం కొంచెం అంటే కొంచెం కూడా ప్రజలకు చేయాలనేటువంటి ఆలోచన లేదు. మాకు ఎన్ని పైసలు వస్తున్నాయి, ఎన్ని మామూలు వస్తున్నాయి, ఎన్ని పైసలు వస్తున్నాయి, ప్రభుత్వ అధికారులేమో మామూలుగా ఆశపడి ఉంటారు, ప్రభుత్వం ఏమో ఎక్సైజ్ శాఖ నుంచి వీళ్ళకి ఏదైతే కళ్ళు కంపౌండ్ నుంచి వచ్చేటువంటి ఫీజుల మీద వాళ్ళకి ఆశ తప్ప, ఎక్కడైనా మధ్యతరగతి పేదవాడు బ్రతుకుతున్నాడు, వాని పరిస్థితి ఏంది, వాని చావు బ్రతుకు అంతా మన చేతిలో ఉందనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉండి, ఈ రాష్ట్రంలో ఎన్ని కళ్ళు కంపౌండ్లు నడుస్తా ఉన్నాయి, అనధికారికంగా ఎన్ని ఉన్నాయి, అధికారికంగా ఎన్ని నడుస్తా ఉన్నాయి, ఎన్ని చోట్ల కల్తీ జరుగుతా ఉంది, ఆ కల్తీ మద్యానికి ఉండేటువంటి సరుకు ఎట్లా దొరుకుతుంది, ఆ కెమికల్ చాలా ఈజీగా దొరుకుతా ఉన్నాయి. ఆ కెమికల్ దొరకనప్పుడు కూడా ఆంక్షలు ఉండి, ఆ కెమికల్స్ కి ఆంక్షలు ఉంటే దొరికేటువంటి ప్రమాదం చేయడానికి కష్టమవుతుంటది. కానీ చాలా ఈజీగా దొరకడము, అదంతా కూడా వాళ్ళు ఇచ్చేయడము, ప్రజల్ని మధ్యతరగతి పేదవాడిని చంపడానికి ప్రభుత్వము ఇది ఒక ఆయుధంగా వీళ్ళకి ఇచ్చింది. అది ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల్లో మధ్యతరగతి పేదవాళ్ళ మీద ఇది ఒక విచిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి అపోహ పెడతా ఉంది, విచిత్రంగా వాళ్ళని సర్వనాశనం చేసేటువంటి కుట్ర చేస్తా ఉంది. రైట్. నరసయ్య గౌడ్ గారు చెప్పండి. నరసయ్య గౌడ్ గారు, గత ప్రభుత్వం కూడా 9.5 సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వం కళ్ళు కంపౌండ్లకు సంబంధించి అన్నిటిని మూపిచ్చేసినా కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ యథావి స్థానంలో తెరిపించి కళ్ళు అమ్ముకోవచ్చు అనే ఒక ధిక్కరంగా చెప్పింది. కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలు మాత్రం హరించుకోపోతున్నా కానీ ఎన్ని అధికారికంగా ఉన్నాయి పర్మిషన్, ఎన్ని లేవు అనేది ఒక చిత్తశుద్ధితోటి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా చేయలేదు. అసలు మంత్రులు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనికి సమాధానం రాజమౌళి గారు, ఇప్పుడు ఈ కళ్ళు బాంబులలో ఈ కళ్ళు దందా అనేది నిన్ననో ఇవాళనో పుట్టింది కాదు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి వ్యాపారము, ఒక వర్గానికి సంబంధించిన ఆదాయ వనరు, వాళ్ళ జీవన విధానం. ఇది ఇంతవరకు మంచిదే. అయితే ప్రభుత్వాలు కూడా లైసెన్స్లు ఇచ్చినాయి, వీళ్ళు వ్యాపారం చేసుకోమన్నాయి, వ్యాపారం చేసుకోవచ్చు, వాళ్ళ కళ్ళు తీసుకొచ్చి అమ్ముకోవచ్చు, ఆదాయం సమకూర్చుకోవచ్చు, ఇంతవరకు కరెక్టే. కానీ నేనేమంటున్నంటే ఈ లైసెన్సుడు వ్యాపారము కాకుండా ఇల్లీగల్గా ఈ లైసెన్సుడు సంబంధము లేకుండా ఎవరైతే అక్రమార్కులు నడిపిస్తా ఉన్నారో వారి మీద ఈ ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఉక్కుపదం మోపాలి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి నేనే చెప్తా ఉన్నాను, ఎందుకంటే ప్రభుత్వము అంటే ఆ శాఖకు సంబంధించిన అధికారులు పనిచేస్తుండాలి. ఈరోజు 6 చనిపోయిండు. ఆ 6 కూడా రోజువారీ కూలీలు అయి ఉంటారు, మధ్యతరగతి వారై ఉంటారు, రోజువారీ సంపాదనకు పనిచేసే వాళ్ళై ఉంటారు, చాలా దుర్భరమైన జీవితంలో ఉండి ఉంటారు. ఈరోజు 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి నేనేమంటున్నంటే మెయిన్గా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్లకు సొసైటీలు ఉన్నాయి, సొసైటీ వాళ్లకు లైసెన్సులు ఉన్నాయి, లైసెన్స్ ప్రకారం వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ మరి ఈ కల్తీ కళ్ళు చేయమని మాత్రం ప్రభుత్వం చెప్పలే కదా. ఎవరైతే ఈ కల్తీకి పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ ఇల్లీగల్ ఇంగ్రీడియంట్స్ కలిపి తయారు చేసి ఈ ప్రాణాలను తీస్తా ఉన్నారో వారిని ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం, వారిని ప్రాసిక్యూట్ చేస్తాం, వాళ్ళకు జైలు శిక్ష వేస్తాం.
ఖచ్చితంగా ఇది జరుగుతుంది. అయితే ఆల్రెడీ వీళ్ళని కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 కేసులు వచ్చినట్టుగా వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరిని కూడా వారి వెనుక ఎంత బలం ఉన్నా, ఎంత బలమైన సామాజిక వర్గ నేత ఉన్నా, ప్రభుత్వ అధికారులు ఉన్నా ఎవరిని కూడా ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టంగా రామకృష్ణారావు గారు కానీ మన మంత్రి గారు కానీ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ద్వారా ఇప్పుడు తప్పు జరిగింది మా ప్రభుత్వం ఉన్నప్పుడే, మేము అది కాదంటలేము. కానీ జరిగిన తప్పును సమర్థిస్తలేము. దాన్ని ఎవడైతే తప్పు చేసిండో, ఏ రకంగా తప్పు చేసిండో, ఎవరి దన్ను చూసుకొని తప్పు చేసిండో అన్ని రకాల ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అరెస్టు చేస్తాం. అరెస్టు చేయడమే కాకుండా ఖచ్చితంగా జైలుకు చిప్పకూడు కూడా తినిపిస్తామని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ ఎవరిని మేము కాపాడే పరిస్థితుల్లో లేము. ఇప్పుడు గౌడన్నలు ఒక ప్రేమ్ గాంధీ గారు ఒక మంచి మాట చెప్పారు. గౌడన్నలకు ఆదాయ వనరు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు. 99% నిజాయితీగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకరు ఈ 99% నిజాయితీ మీద మచ్చ పడే విధంగా ఇలాంటి కల్తీ కళ్ళు తయారు చేసే దొంగన కొడుకులు కూడా కొంతమంది తయారయ్యారు. ఈ దొంగలు ఎవరైతే ఉండరో ప్రతిరోజు అప్రమత్తంగా ఎక్సైజ్ శాఖ ఉండి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవడమే కాదు, వాళ్లకు ఎక్కడి నుండి అయితే ఇంగ్రీడియంట్స్ ఏమైతే వస్తా ఉన్నాయో ఇవాళ సాయంత్రం వరకు ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కల్తీ కళ్ళులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలిపిండ్రనే విషయం కూడా బయటకు వస్తుంది. అవి ఎక్కడి నుండి కొన్నారనే విషయం కూడా బయటకు వస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అమ్మినవాడు, కొన్నవాడు, సప్లై చేసినవాడు, కల్తీ చేసినవాడు వీళ్ళందరికీ కూడా సరి అయిన శిక్ష వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరికి కూడా వదిలిపెట్టాలన్న ఆలోచన ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా కఠినమైన శిక్ష వాళ్ళు ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళకు ఖచ్చితంగా పడుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. నరసేన చిన్న విషయం అన్న చెప్పే. జనరల్ గా మనం అంటా ఉన్నాము శిక్షలు ప్రభుత్వం తప్పకుండా సంతోషం, దాంట్లో ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ బడా నాయకులు అంటున్నారు, ఆ బడా నాయకులు మీరా లేకుంటే బీఆర్ఎస్ నాయకులా? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పండి, ఇక అర్థమని అవుతుంది కదా. ఎందుకంటే ఎవరి అండదండలు లేనిది సాధ్యం కాదు. ఒకటి మనం ఏడే అంటున్నాము, ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయన్న. ఇప్పుడు కాళీ జిల్లాలో జరిగినటువంటి విషయంలో, కూకట్పల్లి జరిగినటువంటి సంఘటనలో కాళీ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోనే కొంచెం ఇచ్చేస్తేనే 7 అన్అఫీషియల్ గా ఉన్నటువంటి 7 కళ్ళు కంపౌండ్లు బయటపడ్డాయి. జిల్లా మొత్తం రాష్ట్ర మొత్తంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అనేక ప్రాంతాల్లో ఇల్లీగల్ గా నడిపిస్తున్నటువంటి చాలా కళ్ళు కంపౌండ్లు ఉన్నాయి కదా. ప్రభుత్వం దాని మీద వెంటనే సీరియస్ గా ఏదైనా ఆర్డర్ తీసి అన్ని విచారణ చేసి ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లు ఇస్తే ఏమన్నా సాధ్యమైతే తప్ప, లేదు మనం మాట్లాడుకున్నాం పోయినాం అంటే అది అంత పూర్తి స్థాయి న్యాయం అయితే జరగదు. మళ్ళీ అనవసరమైనటువంటి ప్రజల్లో భయాందోళన వాతావరణమే తప్ప ఇంకెక్కడ కూడా జరగదు. అయితే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం ఒక మాట అయితే అంటా ఉంది, ఏమని కేసులు చేసినాం. ఏం కేసులు అన్నా మీరు ఏడంటున్నారు? ప్రేమ్ గాంధీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ప్రేమ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఆ 4 కేసుల్లో కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాపస్ పంపారు. అదేం కేసులు అన్నాయి? రైట్. ఇప్పుడు విజయక్షారి గారు మొత్తం మీద మనం చూస్తే ఎప్పుడైతే ఈ 13 సంవత్సరాల పరిధి లోపల చాలా వరకు ఇటు ఇప్పుడు గౌడన్నలు మృతి చెందారు, చెట్ల మీదకి వెళ్ళి జారిపడో లేకుంటే వర్షాకాలం చెట్లు ఎక్కువ అయినా కులవృత్తి కోసం వాళ్ళు పడే కష్టం ఇంత అంతా కూడా కాదు. ఎందుకంటే ఉదయాన్నే లేచి స్నానాలు చేసి వాళ్ళు పూజలు చేసుకొని చెట్టు దగ్గర పోయి కన్నతల్లాగా మొక్కి దానికి ఎక్కి అక్కడికి పైన తర్వాత గాలిలోనే ప్రాణాలు వదిలిపోయే సంగతులను కూడా మనం ఈ 2-3 రోజుల్లోనే సుమారుగా 8 మంది చనిపోయిన సంఘటనలు కూడా చూసాం. చెట్టు మీదకి జారిపడి వారికి ఊరేసినట్టు వాళ్ళు ఎక్కే మోక్కుతోటి ఇలాంటి సంఘటనలు జరిగిన. కానీ వాళ్ళంతా కష్టపడి కళ్ళును తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే కళ్ళు కూడా శ్రేష్టమైంది. ఎందుకంటే అది పరుపుదాటి కళ్ళు. ఎప్పుడైతే పరుపుదాటి కళ్ళు పండుదాటి కళ్ళు అవుతుంది. ఆ పండుదాటి కళ్ళని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి చెట్టుకు 5 లీటర్ల కళ్ళు వెళ్తుందో 5 లీటర్లు 50 లీటర్గా తయారు చేసి అమ్ముతున్నారు. అది కూడా గౌడన్నల పేరుతోటి కొందరు బడావేతలు వెనకాల ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఏదైనా ఈరోజు ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కల్తీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మించినటువంటి ఒక మాఫియా 100కు 100% ఉంటుంది. కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈరోజు రాజకీయాలు చేయాలి అని అంటే
శుద్ధమైన రాజకీయాలు చేయాలి ఎవరైనా కూడా, ఏ పార్టీ వారైనా. కానీ దాని వెనకాల ఖచ్చితంగా డబ్బే పరమావధిగా, పదవులే పరమావధిగా, రాజకీయమే పరమావధిగా, ఆ రాజకీయం చేయాలంటే డబ్బే పరమావధి కాబట్టి ఆ డబ్బుని ఎలాగైనా సృష్టించుకోవాలనే ఉద్దేశంతో ఈ కల్తీ మాఫియాలు ఉన్నాయి. ప్రతి అడుగడుగున కల్తీ మాఫియాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. దీని మీద వాస్తవంగా సిట్టింగ్ జడ్జి ద్వారా లేదు అన్నట్టు దీనికి సిబిఐను కూడా పిలిచి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో అనుకుందాం, మా ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉండొచ్చు. మరి ఇద్దరు తప్పులను ఒకరి మీద ఒకటి అనుకుంటే పంచాయతీ ఎవడు చెప్పాలి. కాబట్టి ఆ ఈడీకి కూడా ద్వారాలు తెరవాల్సిన అవసరం ఉన్నది, సిబిఐ కూడా ద్వారాలు తెరవాల్సిన అవసరం. ఎందుకనంటే ఇది ఎవరి కోసం, రాజకీయంగా ఓట్ల కోసం ఒకరినొకరు అనుకోవడము అది సర్వసాధారణమే. కానీ ప్రాణాల తోటి ముడిపడి ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా ఏ పార్టీ కూడా తృణీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకు ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల కోసం పరిపాలన అంటూ ఉన్నాం, ప్రజల ప్రాణాలు నిలబెడతామని అంటూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎందుకనంటే కనీసం ఈ సందర్భంగానన్నా గౌడ సంఘాలన్నీ ఏకమైపోయి మా కుల వృత్తి మీద దుష్ప్రచారం జరిగే పరిస్థితి ఏర్పాటైంది. కాబట్టి గౌడ సంఘం వాళ్ళే ఖచ్చితంగా దీని మీద కోర్టుల కేసేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో పట్టుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా గౌడ సంఘాలకు ఉన్నది. ఎందుకనంటే ఈరోజు ప్రత్యేకంగా దానికి ఆధారమే గౌడ సంఘం. ఎందుకు అమ్మకాల మొత్తం లైసెన్సులన్నీ ఆ కుల సంఘాలకే ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇవ్వరు. ఇది ఆనవాయితీ. కాబట్టి ఈ ఆనవాయితీలో భాగంగా ఈరోజు పెద్దలు అన్నట్టు 99% అందరూ గ్రామాలలో ఈరోజు ఈతకళ్ళు అమ్ముకుంటున్నారు, తాటికళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ గ్రామాలలో కూడా దొంగలు దాగి ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో ఒక్క హైదరాబాద్ నగరాన్నే కాకుండా మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో, అలాగే గ్రామాలలో, మండలాలలో, మరి అలాగే నియోజకవర్గ స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఈ కళ్ళు మాఫియాను, కల్తీ మాఫియాను ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకనంటే ఈరోజు ఈ 6 మందికి ఇంకా 46 మంది జోడించే పరిస్థితి ఉంది. వాస్తవంగా వాళ్ళ ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈరోజున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. దీని వెనకాల ఉన్న బడాబాబులు ఏ పార్టీ వారైనా కానీ, ఆయన ఎంత స్థాయి అయినా కానీ ఖచ్చితంగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రజా ఆరోగ్య రీత్యా, ప్రజల శ్రేయస్సు రీత్యా, రాష్ట్ర ప్రభుత్వ రీత్యా మరి శ్రేయస్కరం. కాబట్టి ఇది చేయాలి. రెండవది ఏంటంటే మా కార్యకాలంలో ఈరోజు కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి తక్కువ ధరలో వచ్చేటటువంటి ఈ తాళ్ళు, ఈదుల కళ్ళును తాగుతారు. ఆ సందర్భంలో ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్లకు తలదన్నేలాగా, వైన్ షాపులకు తలదన్నేలాగా ఈరోజు నీరా షాపులు మరి కేసీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు. అలాగే మరి ఈత చెట్ల వనాలను కూడా పెంచడానికి కానీ కృషి చేసిన మాటను మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏమంటున్నామంటే ఈరోజు సరే ఆ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా నరసన్న గారు చాలా చక్కగా ప్రభుత్వాలు ఏవైనా కానీ గత కాలంలో వస్తున్న చరిత్ర ఇది. కాబట్టి మరి మా ప్రభుత్వంలో కూడా ఇలాంటి ప్రాణాలు పోయిన మాట వాస్తవమే. దాని మీద కేసీఆర్ గారు ఉక్కుపాదం మోపారు, బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపారు, అలాగే కల్తీ కళ్ళు మీద ఉక్కుపాదం మోపి అధికారుల మీద శిక్షలు వేశారు, సస్పెన్షన్ చేశారు, ఉద్యోగాలు తీసేశారు. వాళ్ళవి మీకు అప్పచెప్పిన పనిని మీరు ఎందుకు సరిగ్గా నిర్వహించలేదు, ప్రజల ప్రాణాలతో ఆటాడుకోవద్దని చెప్పి కేసీఆర్ గారు ఉక్కుపాదం మోపినరు. అట్లనే ఈరోజు మనం ఒకటి ఆల్ పార్టీ ఎప్పుడైతే మనం పోరాటం దేని మీద చేయాలనేది ఉండాలి, కానీ ప్రాణాల మీద కాదు, ప్రజల ప్రాణాల మీద కాదు. ఇది ప్రాణాలతోటి కూడుకున్న పని. కాబట్టి ప్రజా ఆరోగ్యము, ప్రజల ఆహారం, ప్రజల ఆరోగ్యము, ప్రజల ఆహారం మీద అన్ని పార్టీలు కూడా ఏకత్రితం కావాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మనం ప్రజల కోసం పాటుపడడానికే మనం ఏ పార్టీ వాళ్ళమైనా కూడా ప్రభుత్వంలోకి వస్తాం, ప్రజలకు ప్రచారం కూడా అదే చేస్తాం. కాబట్టి మరి ప్రజా ఆరోగ్యాన్ని ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మీరు చూడండి, ఈరోజు బడ్జెట్లో కేటాయించినటువంటి అలోకేషన్లు ఈరోజు మరి హాస్పిటళ్లకు మరి చెల్లిస్తట్లేరు. మరి అలాగే
ఈరోజు ప్రజారోగ్యంలో భాగంగా ఈరోజు పేదలు వైట్ రేషన్ కార్డు తీసుకొని వస్తూ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుంటలేదు. గాంధీ గారికి తెలుసు, మరి అట్లనే విశ్లేషకులు గారికి తెలుసు. అంటే ఏమవుతుందంటే ఈరోజు ప్రభుత్వం అనేది తూతు మంత్రంగా ఉందా అనే పరిస్థితి. ఒక మాట, మనము రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తాం, యువ నాయకుడు సీఎంగా. కానీ ఆయన ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు కాకుండా తిట్లరెడ్డి అయ్యాడు, తిక్కరెడ్డి అయ్యాడు. ఆయన ఇష్టానుసారంగా తిట్టడానికే ఉట్టిండు అన్నంత సినిమా చూపెడుతూ ప్రభుత్వాన్ని పరిపాలన గాడి ఏ విధంగా ఉన్నదంటే ఈరోజు 46 మంది పేదల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? మరి కోటేశ్వరరావు గారు అన్నట్టు ముఖ్యమంత్రి బాధ్యులు, ఆ కోటేశ్వరరావు గారు అన్నట్టే ఈరోజు మంత్రులు బాధ్యులు, ఎమ్మెల్యేలు బాధ్యులు, మరి ఎంపీలు కూడా బాధ్యులు, అధికారులు బాధ్యులు. ఖచ్చితంగా అందరి మీద శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ప్రత్యేకంగా ఈ ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మంత్రి గారు ఉన్నారో నిజంగా రాజీనామా చేయాలి, ఆయన వాస్తవంగా రాజీనామా చేయాలి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి అధికారుల మీద ఖచ్చితంగా సస్పెన్షన్ పెట్టేసి వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి ఇంకొకసారి ప్రజల ప్రాణాలతోటి ఆటాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తాం. నరసయ్య గౌడ్ గారు, మనం చూస్తున్నాం ఏ శాఖకైనా ఒక మంత్రి ఒక కమిషనర్ ఉంటాడు. కానీ మంత్రి తన పనులు తను నిమగ్నమై ఉంటే కమిషనర్ మాత్రం తన శాఖను పర్యవేక్షిస్తూ ఆ కింద అధికారులను పగడ్బందీగా చూస్తాడు. అధికారి అంటే భయము భక్తి రెండు ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో ఒక అధికారి అంటే ఒక పేరు ప్రత్యేకలు గాంచిన వ్యక్తి ఉంటారు. అలాంటి వ్యక్తిలో మాత్రం చూసుకోవడంలో ఈ ప్రభుత్వంలో కొంత కొరవడింది అని అంటున్నారు. ఎలాంటి వారిని నియమిస్తే బాగుంటుంది, ఎలాంటి వారిని పెడితే ఒక భయం భక్తి లాగా ఉంటుంది, ఈ పరిపాలన లోపల క్షీణంగా పోవాలంటే ఎలాంటి వారు ఉంటే బాగుంటుంది అనేది ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఉత్తరం. దానిపైన చెప్పండి. రాజమౌళి గారు, ఇప్పుడు కమిషనర్ గారు ఒక్కరే పనిచేస్తే సరిపోదు. కమిషనర్ గారి దగ్గర ఉన్నటువంటి జోనల్ ఆఫీసర్లు, రకరకాల ఆఫీసర్ కేడర్ లో ఉన్న ఆఫీసర్లందరూ కూడా ప్రతిరోజు విజిలెంట్ గా ఉంటే తప్ప ఇలాంటి దొంగలను పట్టుకోవడానికి వీలు పడదు. ఎందుకంటే వీళ్ళు ఏ సందుల్లో గొంతుల్లో పెట్టుకొని అందులో కల్తీ చేసి ఈ మంచి అని ఉప్పించి రకరకాల టాక్టిక్స్ తోటి వీళ్ళు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి దొరికేదాకా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు దొంగలను మనం చెప్పలేని పరిస్థితి ఉంటది. కాబట్టే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2014 నుండి దాదాపుగా 39,000 సంఘటనలు జరిగినాయంటే ఇవి జరగాలని ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ కోరుకోదు, ఏ అధికారి కోరుకోడు. కాబట్టి వీళ్ళు దొంగతనంగా ఎక్కడి నుంచి అయితే మెయిన్ గా ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు కుక్కట్పల్లిలో జరిగినటువంటి సంఘటనను ఆధారంగా తీసుకునైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు, ఈ ఎక్సైజ్ దాడులు జరిపి ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళను మూసేయాలి, ఆ షాపులు మూసేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ ఇలాంటి గ్యాంగు, ఇప్పుడు పట్టుబడినటువంటి గ్యాంగు, కల్తీ కళ్ళు అమ్మే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీరి వెనుకాల ఎవరు ఉన్నారనే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వారు బడా నేతనా, చోటా నేతనా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎవరున్నా కూడా ఖచ్చితంగా బహిరంగ విచారణ జరుగుతుంది. వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది, జైలుకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ దుఃఖమైన సంఘటన జరగాలని ఎవరు కూడా ప్రతిపక్షం గాని, అధికార పక్షం గాని, మీరు గాని, నేను గాని, ఎవరు గాని కోరుకోలే. ఇది దురదృష్టవశాత్తు జరిగింది. కానీ దీనితోటే అప్రమత్తమై ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయితే సప్లై చేస్తా ఉన్నారో, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ సప్లై అయితే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సప్లయర్ను అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది, జైలు పంపించడం జరుగుతుంది. తెలంగాణలో కల్తీ కళ్ళు